యేసు ప్రభు దివ్య నామమున ఈ మండల కాలము ఒక ఆత్మీయ యాత్ర కాలాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నారు. ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. వీక్షిస్తున్న యాజక సమాజం అంతటికి, విశ్వాస సమూహం అంతటికి యేసు ప్రభు దివ్య నామమున శుభములు వందనములు తెలియజేస్తుంటున్నాను. రాయలసీమ అధ్యక్ష మండలపు యూత్ బోర్డ్ ఆధ్వర్యములో నిర్వహించబడుతున్న ఈ మండల కాల ధ్యానములను బట్టి నేను అభినందిస్తుంటున్నాను. ప్రప్రథముగా రాయలసీమ అధ్యక్ష మండలపు పీఠాధిపతులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ పెయ్యాల ఐజక్ వరప్రసాద్ తండ్రి గారు మరొక పర్యాయము యూత్ బోర్డ్ చైర్మన్గా నాకు ఇచ్చిన బాధ్యతల కొరకే నా యొక్క వందనములు తెలియజేస్తుంటున్నాను. సిఎస్ఐ ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారిటువంటి శ్రీమతి సిడి భారతి తల్లి గారికి నా ప్రణామములు తెలియజేస్తుంటున్నాను. రాయలసీమ అధ్యక్ష మండలపు ఆఫీస్ బేరర్స్గా ఉన్నటువంటి సెక్రటరీ గారు ది రెవరెండ్ డాక్టర్ చిత్రాల ఆనందరావు బాబు గారికి, అసిస్టెంట్ సెక్రటరీ గారు శ్రీ యానిస్ మోజెస్ గారికి, ఆనరీ ట్రెజరర్ శ్రీ పి డానియల్ గారికి, మరి ముఖ్యంగా యూత్ బోర్డ్ సెక్రటరీ అండ్ డైరెక్టర్ అటువంటి రెవరెండ్ పిజెస్ వినయ్ బాబు గారికి నా నిండు వందనములు కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమమును ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. మా మంచి కాపరివైన యేసయ్య మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి యొక్క ఆత్మీయ యాత్ర 40 దినముల ఒక దివ్యమైన నీ సన్నిధానములో గడిపగలిగే ధన్యత, యోగ్యత, భాగ్యము మాకిచ్చినందుకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మండల కాలములో మా తండ్రి ఈ 40 దినముల విశ్వాస యాత్రలో మమ్మల్ని మేము సరిచేసుకొని ఒక రూపాంతర అనుభవముతో నీ సన్నిధానములో పరిమళ వాసనగా మీ సేవలో వెదజల్ల భాగ్యము దయచేయమని ఆత్మీయ యాత్రను మా ప్రభా ప్రారంభిస్తుంటుండగా మీరు మామతో ఉండి మమ్మల్ని సరిదిద్ది సరిచేసి నీ కొరముట్టుగా వాడుకోమని ఈ ధ్యానమంతా నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మండల 40 దినముల యాత్ర కాలములో మొదటి దినమున ఈ భస్మ బుధవారము ఈ ఆరాధన కొరకే మనకు ఇవ్వబడిన పరిశుద్ధ లేఖన పాఠ్య భాగము ప్రవక్త యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 4 వచనములు చదివి వినిపిస్తాము. ప్రభు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీయు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. అదే రీతిగా సువార్త పాఠముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడను వాటిని నా చేతిలో నుండి
అపహరింపడు. ఈ యొక్క సందర్భముగా, భస్మ బుధవారం సందర్భముగా మనకు ఇవ్వబడినటువంటి ధ్యాన అంశము దుఃఖపు బూడిద నుండి రక్షణ యొక్క భరోసా. యాషెస్ ఆఫ్ సారో టు అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. క్రైస్తవ లోకము ఈ 40 దినములను చాలా భయభక్తులతో ఆచరిస్తారు. భస్మ బుధవారమును ఈ మండల కాలము ప్రారంభ దినము నుంచి ఈ దినములు ప్రారంభమవుతాయి. ఈస్టర్ ముందటి రోజు వరకు ఇది కొనసాగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మండల కాలములో ఈ భస్మ బుధవారమున ప్రత్యేకత ఏమనగా, మట్టలాదివారమున మట్టలు పట్టుకొని జయహో అని కుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన ఆ మట్టలను దాచి ఉంచి ఈ దినమున వాటిని భస్మము చేసి నుదుటిపై శిలువ గుర్తు వేస్తూ ఈ భస్మాన్ని గురువుగారు పూస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ దినము నుంచి ఆ మండల కాలము భయభక్తులతో ప్రారంభిస్తాం. ఇది ఒక ఆధ్యాత్మిక యాత్రకు ఇది తొలిమెట్టుగా ఈ దినాన్ని మనం ఆచరిస్తూ ఉంటున్నాం. క్రైస్తవ విశ్వాస జీవితములో ఈ కాలము ఒక పరివర్తనకు, ఒక నూతనమైన ఆత్మీయ అభివృద్ధికి, ఎన్నో గొప్ప ఈవులను ప్రార్థన ద్వారా కన్నీటితో ప్రార్థించి విజయాలు పొందుటకును, పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడి పరివర్తనతో ప్రభువులో ఆనందించేదానికి ఈ దినాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా వారి ఆత్మీయ జీవితాన్ని ఎంతో ప్రభావితము చేస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. ఈ యాష్ బూడిద అనగా అంతా కాలిపోయిన తర్వాత మిగిలిపోయినది బూడిద. మన బ్రతుకులు ఆత్మీయ జీవితంలో అలా బూడిదిగా ఉన్నాయేమో, అంతా కాలిపోయి అలా బూడిదిగా నిస్సహాయంగా ఏమీ పనికిరానిదిగా ఉన్నాడు జీవితాలుగా ఉన్నాయేమో. ఈ దినం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు బూడిదగా మన జీవితాలను వదిలిపెట్టే దేవుడు కాదు. మన జీవితాలను బూడిద నుంచి అద్భుతమైన దేవుని సాధనాలుగా లేవనెత్తే దేవుడే ఉంటున్నాడు. ఈ సత్యాన్ని మనం గమనించాలా. అందుకని చదవబడిన లేఖన పాఠములు మనం గమనిస్తే యెషయా గ్రంథం 61వ అధ్యాయములో ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరులో ఉన్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని, హితవత్సరం ప్రకటించుటకు. ఈ మాటలు ప్రవక్త అయిన యెషయా బబులోను చెరలో మ్రగ్గిపోయిన, నిరుత్సాహముతో ఉన్న, ఆత్మీయంగా కృంగిపోయిన, నిస్సహాయ స్థితిలో ఉన్న, ఆత్మీయంగా ఆవిరైపోయిన ఆ ప్రజలను ఉద్దేశించి ఒక భరోసాతో పలుకుతున్న మాటలుగా మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క ప్రవచన నెరవేర్పు లూకా శుభవార్త 4వ అధ్యాయములో మనము చూడగలము. యేసు ప్రభువు ఆ ఆలయములో, సమాజ మందిరములో లేఖనాలు తెరిచినప్పుడు ఇదే లేఖన భాగాన్ని చదివి ఉంటున్నాడు. ఈ ప్రవచన నెరవేర్పు లూకా శుభవార్తలో మనము చూస్తూ ఉంటున్నాం. బబులోనులో ఆ సిటీ డెస్ట్రాయ్ అయిపోయింది, టెంపుల్ రూయిన్ అయిపోయింది, ఐడెంటిటీ షేకెన్ అయిపోయింది, హోప్ క్రష్డ్. ఇలాంటి పరిస్థితులలో ఆ ప్రజలకు దేవుడు ఇస్తున్న
ఒక చక్కటి ఆధ్యాత్మిక ఆశీర్వాదము నేను మిమ్మల్ని లేవనెత్తుతాను. ఐ విల్ రెస్టోర్ యూ. ఇది దేవుని యొక్క అష్యూరెన్స్తో కూడిన మాటయే ఉన్నది. విమోచన కలగజేసే దేవుడు ఆయన ఈ మాట పలుకుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. తూర్పు ఆ దేశాల్లో వారు పశ్చాత్తాపానికి, ఈ మండల కాలంలో పశ్చాత్తాపానికి వారు ఒక సింబాలిక్గా వారు చేస్తారు. ఏంటయ్యా అంటే యోనా గ్రంథములో మనం చూస్తాము, వారు బట్టలు చింపుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిద చల్లుకొని, వారు రోదిస్తూ, వారు దుఃఖ వస్త్రాలతో ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు. ఇది వారి యొక్క పశ్చాత్తాపాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానముగా ఉన్నది. కానీ ప్రభు అంటున్నాడు, మీ దుఃఖాన్ని నేను ఆనందంగా మారుస్తాను. బీదలకు శుభవార్త ప్రకటించేదానికి, విరిగిన హృదయములను తిరిగి నేను స్వస్థతనిస్తాను, విముక్తినిస్తాను. బందీగా ఉన్నావేమో, చెరలో ఉంటే నేను విడుదల కలగ చేస్తాను. ఈ దేవుడిస్తున్న వాగ్దానమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మండల కాలములో ఏ చెరలో మనం ఉంటున్నామేమో ఒకసారి మనము జ్ఞాపకము చేసుకునవలసిన వారమై ఉంటున్నాము. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామేమో ఒకసారి గుర్తు చేసుకోవాలి. మానవులము, బలహీనులము, ఎన్నో రీతిలుగా ఉండాలనుకుంటాం, ఉండలేకపోతుంటున్నాం. కానీ ఈ మండల కాలము నిన్ను ఒక ఆధ్యాత్మికమైన పరిపూర్ణమైన వ్యక్తిగా ఒక శక్తితో నింపి నడిపించే ఒక కాలమని మర్చిపోవద్దు. నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కనుక ప్రతి దినము చాలా ప్రాముఖ్యమైన దినముగా మనం దీన్ని గమనించవలసిన వారమై ఉంటున్నాము. నీ దుఃఖమునకు, నీ బూడిదకు ప్రతిగా ఆనందాన్ని నింపుతా అంటున్నాడు దేవుడు. నీ కన్నీటిని, నీ బాధకు బదుగా ఆనందాన్ని, నీ బలహీనతకు ప్రతిగా బలాన్ని ఇస్తున్నానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎక్కడయ్యా నీ బూడిదకు ప్రతిగా ఆనందము? ఎక్కడయ్యా నా యొక్క బాధకు, నా ఏడుపుకు తిరిగి ఆనందము? ఎక్కడ నా బలహీనతలో బలము అంటే ప్రభువు దగ్గరే సుమా, నీ దేవుని దగ్గర. ఇవన్నీ నేను ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిన్ను బలపరిచే దేవుని దగ్గర నీ జీవితాన్ని మనం ఈ 40 దినముల కాలములో మాత్రమే కాకుండా ఇది ఒక ప్రారంభ దినముగా ఎంచి ప్రభువులో అలా ముందుకు సాగాలి. ఒక గొంగలి పురుగు జీవితాన్ని నుంచి సీతాకొక చిలుకగా మార్చి ఒక గొప్ప ధన్యకరమైన కాలాన్ని దేవుడు మన ముందు ఉంచుతుంటున్నాడు. ఆకులు ఏ విధముగా రాలిపోయి వసంతకాలము, ద లెంట్ ఇది సీజన్ ఆఫ్ వసంతం. ఆకులన్నీ, ఎండురాకులన్నీ రాలిపోయి మళ్ళీ నూతనముగా చిగురిస్తుంది. ఎంత అందంగా ఉంటుందో ఆ చిగురించిన ఆ ఆకులను గమనించినప్పుడు. అలా చిగురించేదానికి ఈ కాలము మనకు తోడుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. సో ఈ యొక్క లెంట్ ద్వారా we move from repentance to restoration, from restoration to redemption. ఇది దేవుడు మనకిస్తున్న అర్థం. నీ ఎమోషనల్ వూండ్స్, నీ సిన్ వూండ్స్, నీ స్పిరిచువల్ డ్రైనెస్, ఇవన్నీ దేవుడు తీసివేసి నువ్వు ఏ స్థితిలో, ఏ విధాలుగా, ఏ ఏ కోణములో బలహీనులుగా ఉంటావో ప్రభు నిన్ను ఆ కోణాలలో, ఆ పరిస్థితులలో నేను బలపరిచి తిరిగి పరిపూర్ణంగా చేసేదానికి దేవుడు అనుగ్రహించినాడు. సో ఆది సంఘము దీన్ని ప్రారంభించినారు. ఈ విధముగా ఆధ్యాత్మికంగా గడిపి ప్రభువులో బలపడతామని వారు దీన్ని చాలా పవిత్రంగా ఒక మండల కాలముగా ఎంచి దాన్ని కొనసాగిస్తున్నారు. కనుక క్రీస్తులో ఉంటే మనం చదవబడిన యోహాను సువార్తలో మనం చూచినప్పుడు 10వ అధ్యాయములో ప్రభు చెప్తున్న ఈ అష్యూరెన్స్ మనం గమనించినప్పుడు అద్భుతంగా ఉంది సుమా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడంటే, నేను నిత్య జీవం ఇచ్చుచున్నాను,
ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఇదొక భరోసా. ప్రభువులో ఉంటే వాడు నూతన సృష్టి. సదాకాలము నేను మీతోనే ఉంటాను, మీరు నాతోనే ఉంటారు. నిత్య జీవాన్ని ఇచ్చేదానికి ప్రభు సంసిద్ధముగా ఉన్నాడు. కనుక అవి ఎన్నటికి నశింపవు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవించుచున్నాను. కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవుని చేతిలో నుండి సైతాను నిన్ను ఏమి చేయలేదు, పాపము నిన్ను ఏమి చేయలేదు, ఈ సఫరింగ్ నిన్ను ఏమి దూరం చేయలేవు, మరణము కూడా ఏమి చేయలేదు. ఎందుకనగా నీవు దేవుని చేతిలో ఉన్న బిడ్డగా మారిపోతావు. నీ జీవితాన్ని ప్రభువుకు ఇవ్వగలిగితే ఈ మండల కాలం నిన్ను నీవు సరిచేసుకొని సరిదిద్దుకొని ప్రభువులో ఒక రూపాంతర అనుభవముతో ఉండగలిగితే అద్భుతమైన ఆనందకరమైన జీవితాన్ని ప్రభువు ఇస్తాడు. ప్రియమైన యవన బిడ్డలారా, ఇది దేవుడు ఇస్తున్న ఒక గొప్ప తరుణం. లోక ఆశల వైపు కాకుండా, లోకముతో కాకుండా, ప్రభువుతో నిన్ను నీవు అంటుకట్టబడేదానికి, ప్రభువులో చిగురించేదానికి, ద్రాక్షావల్లిలో తీగలుగా విస్తార ఫలములు పొందేదానికి ఈ మండల కాలము మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రభునామం మీకు అందరికీ శుభం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరివనేసియా మీకు స్తోత్రాలు. ఈ మండల కాలములో మా బిడ్డలు మా ప్రభా బాధ్యత కలిగి భారముతో తమ జీవితాలను గుర్తెరిగి నీ పాద సన్నిధానములో తమ జీవితాలు సమర్పించి తిరిగి రూపాంతర అనుభవం పొంది మా ప్రభా సరిదిద్దుకొని పరిమళ వాసనలతో ఆయా సంఘాలలో, వారి కాలేజెస్లో, వారి ఉద్యోగ జీవితాల్లో మా తండ్రి వారు గొప్ప బిడ్డలుగా నీ కొరకే సాక్షి బిడ్డలుగా నిలబడులాగన ఈ మండల కాలము వారి ఆధ్యాత్మిక స్థితిని బలపరిచి శక్తితో నింపి నీ సాక్షి నిలబెట్టుమని, ఈ మండల కాలం అంతా కూడా మమ్మల్ని నడిపించుమని, మమ్మల్ని గొప్ప చేసి మీరే మహిమ పొందుమని యేసు క్రీస్తు పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధ ఆత్మని యొక్క సన్నిధి, ఆయన దీవెనలు సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ అనంతపురం యూత్ ఫెలోషిప్ తరపు నుంచి మేము ఈ పాట పాడబోచున్నాము. స్వరూపమైనాను సొగసైనా లేదు, తృణీకరింపబడెను, విసర్జించిరి మనుజులెల్లరూ, దైవమే చెవిడెను. 10,000లోన అతి సుందరుండు, రూపునే కోల్పోయెను. ఆహాహా 10,000లోన అతి సుందరుండు, రూపునే కోల్పోయెను. పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను, కల్వరిలో కడుగాబడుము, పావన రక్తం ప్రభు యేసునే ఆరాధించు. మన దోషములకై గాయముల నొంది స్వస్థతనిచ్చే ప్రియుడే, మన సమాధానార్థం శిక్ష భరించి నలుగా గొట్టబడెను. 10,000లోన అతి మనోహరుడు, రక్తపు ముద్ద
అతి మనోహరుడు రక్తపు ముద్దాయెను. పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వరిలో. కడుగబడుము పావన రక్తం ప్రభు యేసునే ఆరాధించు. తన వేదనగాంచి తృప్తుడాయేను ప్రియ రక్షకుడు శ్రీ యేసు. తిరుగుబాటును చేసిన మన కొరకై విజ్ఞాపన చేసెను ప్రభువు. 10,000లోన తండ్రికి ప్రియసుతుడు మృతి నొందియు జీవించెను. ఆహాహా 10,000లోన తండ్రికి ప్రియసుతుడు మృతి నొందియు జీవించెను. పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వరిలో. కడుగబడుము పావన రక్తం ప్రభు యేసునే ఆరాధించు. స్వరూపమైనను సొగసైనా లేదు తృణీకరింపబడెను. విసర్జించిరి మనుజులెల్లరూ దైవమే చెవిడెను. 10,000లోన అతి సుందరుండు రూపునే కోల్పోయెను. ఆహాహా 10,000లోన అతి